ఎటోరా? జిలేబీ! హలో జిలేబీ ఫ్రెష్. ఆ సంచి అంటే వాళ్ళకం ఏంటి శరత్? ల్యాప్టాప్ బ్యాగ్ దిష్టి తెలిసింది, బాగా తెగిపోయింది. అందుకని చెప్పి దీంట్లో వేసి ల్యాప్టాప్ పట్టుకొచ్చేసాను. ఇంకో బ్యాగ్ దొరకలేదా బాబు నీకు? ఫ్రెష్గా వేసాడు జిలేబీ. ఫ్రెష్ జిలేబీ. నాకొద్దు. బెల్ట్ ఏంటి మెడకు చుట్టుకున్నావు? కార్లో కూర్చుంటే టైట్ అయిపోతుంది ప్యాంట్, అందుకు బెల్ట్ తీసాను. ఇంకెందుకు, ఆఫీస్ అయిపోయింది కదా అలాగో. ఏదిరా బాబుజీ ఇదే? అమ్మా సాక్స్ ఉతకడానికి పడియొచ్చు కదా శరత్. చిరిగిపోయిన సాక్స్ వేసుకొని తిరుగుతున్నావు. కంపెనీకి ఎండీలా ఉన్నావు నువ్వు అసలు. ఆ చేతులతోనే జిలేబీ తినేస్తున్నావా? తినొచ్చు కదా నువ్వు కూడాను. నాకొద్దు శరత్. ఆ చేతులతోనే పట్టేసుకొని ఆ సాక్స్లు కంపు, సో డిస్గస్టింగ్ శరత్. నువ్వు ఒకదానివే, ఫ్రీగా ఉండనివ్వు. కంపు కొడుతున్నాయి అసలు. అబ్బా శరత్, జిలేబీ సోఫా మించి తీ శరత్. పెట్టేస్తున్నానులే లోపల. షూరా నీకు వద్దా? ఏం చూస్తున్నావు? ఏదో ఇన్వైట్ వచ్చింది జ్యువెలరీ ఎగ్జిబిషన్కి. అవునా? ఏం జ్యువెలరీ ఏంటి? డైమండ్ జ్యువెలరీ. అబ్బా దగ్గర ఆడేస్తుంది. ఇది ఏంటి, ఎక్కడ చెప్పేది? ఢిల్లీలోనా? ఏం పేరు? సో జ్యువెలరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ శరత్. ప్యారిస్ నుంచి వస్తున్నారు డిజైనరు. నాకు పంపించారు ఇన్వైట్ ఇప్పుడేను. ఓ వెళ్ళాలేంటి మనం? యా, ఎగ్జిబిషన్ ఫాలోడ్ బై డిన్నర్. ఓ ఫుడ్ కూడా పెడతారా? ఫుడ్ ఇస్ జస్ట్ కాంప్లిమెంటరీ శరత్. నార్మల్గా పెడుతున్నారు. దట్స్ నాట్ ద మెయిన్ థింగ్. నాన్ వెజ్ వెజ్జా? నేనేం మాట్లాడతాను, ఏం మాట్లాడుతున్నాను? అడుగుతున్నాను, మాకు తెలియాలి కదా. వెళ్తున్నప్పుడు వెజ్ పెడతారు, నాన్ వెజ్. అక్కడికి అంత దూరం వెళ్ళిన తర్వాత వెజ్ పెట్టేస్తే ఎవరు తింటాడు? పప్పు అంత దూరం. ఫుడ్ ఇస్ నాట్ ద ప్రయారిటీ దేర్. అక్కడ ఆర్ట్ ఇస్ ద ప్రయారిటీ. హావ్ టు అప్రిషియేట్ ది ఆర్ట్. ఓ జిలేబీ కూడా మంచి ఆర్ట్ ఉంటుంది. జిలేబీ వేసినోడికి అక్కడ ఎలా చెప్పాలి, వేస్తాడు చూడు చక్రాలు. ఎంత ఆర్ట్ లేకపోతాడు, ఇలా తిప్పుతాడు చూడు చక్రాలు లాగా. ఇలాగా ఎగ్జిబిషన్ ఇస్ అబౌట్ హ్యూమన్ కల్చర్ అండ్ స్పిరిచువల్ ఫీలింగ్ అండ్ బ్యూటీ అండ్ రిఫైన్మెంట్. అర్థం వాళ్ళది ఏదో మాట్లాడిసావు. నీకెందుకు అర్థం అవుతుంది? నువ్వు జిలేబీ గురించి మాట్లాడుతున్నావు, నేను నీకు దేని గురించో మాట్లాడుతున్నాను. జిలేబీ ఈజ్ ఆల్సో అబౌట్ హ్యూమన్ ఫీలింగ్స్. వాళ్ళ ఇష్టాలు తెలుసా? ఈ తినాలంటే ఒక టేస్ట్ ఉండాలి. ఆ మాత్రం టేస్ట్ ఉండాలి. చేతులు కడగలేదు. ఏం శరత్ నువ్వు అసలు? మట్టి పని చేస్తున్నాను ఏంటి నేను? శరత్, జిలేబీ చేతులతో ఏం చేస్తున్నావు శరత్? ప్లీజ్ స్నానం చేసుకొని రావా? సంపేస్తావే బాబు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దేనికంటే వీళ్ళు విన్నది అలాగా. నిషా టీ తెస్తున్నా. జిమ్కి వచ్చి పెట్టి అయిపోయింది. నాకు జిమ్ ఎందుకే? మంది జిమ్ బాడీ మంది, జిమ్ బాడీ మంది. కరెక్టే, అందరూ అదే అనుకుంటున్నారు. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్? అంత సౌండ్ చేసుకొని టీ తాగారా? సౌండ్ ఏం సౌండ్ చేశాను? అదే ఆ సౌండే. నీకు రాదేంటి? సౌండ్ ఎవరికైనా వస్తుంది కదా. రాదు. అంత స్టైల్గా తాగలేను నేను.
ప్లీజ్ శరత్ నా దగ్గర తాకు. నువ్వు నా దగ్గర చిరాగ్గా తాగు, తాగుతున్నావు, లోపలికి వెళ్ళి తాగైతే చాలా చిరాగ్గా తాగుతున్నావు. అబ్బా, నీ మీద విరక్తి వస్తుంది. చిరాకే, నేనేం చేసిన చిరాకే నీకు. అలా చేస్తావు కాబట్టి సాయంత్రం సరదాగా బయటకు వెళ్ళొచ్చుగా. మళ్ళీ ఏదో అంటావు, నాకు ఎందుకు నాతో నీకు, వెళ్ళిపో ఒకదానివి. మరి తప్పదు కదా, ఎక్కడికి? పబ్కి. పబ్బుకా? పబ్బుకే ఎందుకు? బాగుంటాయి కదా, వైబ్ బాగుంటుంది, పాటలు అంతాను, ఫుడ్ బాగుంటుంది. ఎందుకు నిషా, ఆడికి డబ్బులు పే చేసుకొని అక్కడ కూర్చొని ఇంగ్లీష్ పాటలు హిందీ పాటలు వినడం ఎందుకే? తెలుగు పాటలు పెట్టాలంటే ఇంగ్లీష్లో బతిమాలాలి, అయినా పెట్టడు. ఇంకా అలా బతిమాలితే లాస్ట్లో ఒక పాట పెడతాడు, జై బాలయ్య జై బాలయ్య అనుకొని, దానికే మనం చప్పట కొడుకుని వచ్చేయాలి. ఏ అర్థం అది తెలుగు పాటలు పెట్టడానికి ఏటో అంత ఫీలింగ్ వీళ్ళకి. పబ్లో తెలుగు స్టాండర్డ్స్ అంట, స్టాండర్డ్స్ అండి, మేము తెలుగు పాటలు ప్లే చేయకూడదు, దట్స్ అ పాలసీ. పబ్లో తెలుగు పాటలు ఎందుకు ప్లే చేస్తారు? ఎందుకు ప్లే చేయకూడదు, హిందీ ఎందుకు ప్లే చేస్తున్నారు? తెలుగు పాటలు మంచివి లేవా, మంచి బీట్ లేవా? మొత్తం షేక్ అయిపోద్ది డాన్స్ ఫ్లోర్ అంతాను. నేను చక్కగా నచ్చిన పాటలు పెట్టుకొని నచ్చిన డ్రింక్ చేసుకొని ఇంట్లో అనుభవిస్తాను కదా. నీకు కావాలంటే నీకు ఏం కావాలో చెప్పో చేసి పెడతాను. నువ్వేం చేసి పెడతావు? ఆ బిర్యానీ చేస్తావు. ఇంకేం కావాలి? బిర్యానీ కంటే ఇంకేముంది మంచి డిష్. సో రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు. ఎస్, ఐ యామ్ ఫుల్ ఫ్రీ, టుడే ఈజ్ అ హాలిడే. నాకు పని ఉంది, బయట ఆవిడ పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళు. సాయంత్రం మా పెద్దమ్మలు మమ్మీ వస్తున్నారు. యూఎస్ యూకే నుంచి మా పెద్దమ్మలు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కలవడానికి వస్తున్నారు. సో నేనేం చేయాలి? నీట్గా పద్ధతిగా ఉండు. నేనేం మాసగాళ్ళ కనిపిస్తానేటి నీకు? కాదా? ఐ యామ్ ద క్లాస్. ఎప్పుడు మాది ఫస్ట్ క్లాస్ తెలుసా? ప్లీజ్ శరత్, నా మాట విని రోజుకి నీట్గా ఉండు. సరే, పరువు తీసేకు. ఇస్త్రీ బట్టలు వేసుకొని నీట్గా ఉంటారు. ఏంటి స్పెషల్స్? అసలు నువ్వు భోజనానికి వచ్చావు, దేనికి వచ్చావు? ఎక్స్పోజింగ్ ఏంటి అసలు? బటన్స్ పెట్టు. సమ్మర్ కదా, గాలి వేస్తుంది. బట్టలు ఎప్పుకొని తిరగాల? ఇవన్నీ పెట్టి రోజు గుర్తులేదా నీకు? టుడేస్ ఫ్రైడే, స్పూన్ డే, ఎటికెట్ డే. ఎలా తినాలి స్పూన్తో నేర్చుకుంటున్నాం. చికెన్ ఎలా తింటాను స్పూన్తో? నైఫ్తో కట్ చేసి ఫోర్క్తో తింటాం. దేవుడు చేతులు ఇచ్చింది తినడానికి. స్పూన్ కూడా పట్టుకోవచ్చు. రేపు పొద్దున్న డిన్నర్స్కి వాటికి వెళ్తే ఏం చేస్తావు? కలిపేసుకుంటావా చేతితోటి, పులిహార కలిపినట్టు? కొంచెం క్లాస్ మెయింటైన్ చేయి. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఉండు, ఇంట్లో ఉండు, బయటకు వెళ్ళినప్పుడు నీట్గా ఇంట్లో కూడా ఉండు. ఉండవట్లేదు కదా నువ్వు. ఒక్క రోజే నేర్పిస్తున్నాను, వారం అంతా కాదు కదా. నాప్కిన్ తీసి ఒళ్ళో వేసుకో. ఎవరి వల్ల? ఎందుకులుగా కిందనా? నాకు షర్ట్ల మీద నోట్లో పడతాయి, కింద పడదు. ఎదవ ఎట్టకారాలు వద్దు. నీకు పప్పేనా లేకపోతే కూరతో తింటావా? అది కూడా నువ్వే చెప్తావా? జోక్ లేక్ శరత్, సీరియస్గా ఉండు. ఫుడ్ దగ్గర అది కూడా మేనర్సే. నవ్వుకుంటూ తినకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. ప్రతి వారం నేర్పించినవే మిగులుతున్నది. 18 ఏళ్ళు నేర్పిస్తున్నాను. ఏం నేర్చుకుంటున్నావు? సౌండ్ చేయకు. స్పూన్ ప్లేట్ టచ్ అవ్వకూడదు, సౌండ్ రాకూడదు. మరి ఎలా తినమంటావే? పుల్లు దగ్గర పెట్టుకొని తిను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. లిటరలీ దగ్గర కాట్ శరత్. నీట్గా సౌండ్ రాకుండా తిను. స్పూన్ సౌండ్ వస్తుంది కదా ప్లేట్ తగిలితే. నువ్వు రైస్కి టచ్ చేస్తే సౌండ్ రాదు. అది సౌండ్ వచ్చేస్తుంది. సౌండ్ రాకుండా తిను శరత్. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? తింటున్న మధ్యలో నీళ్ళు తాగకూడదు. నీళ్ళు ఎందుకు పెట్టావు ఇక్కడ? పొరబడితే అవేమైనా అయితే ఎమర్జెన్సీ పర్పసెస్. భోజనం తినేటప్పుడు నీళ్ళు ఎమర్జెన్సీకి పెడతారా? ఎస్, తాగకూడదు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. లారీ నడుపుతున్నావా? లారీ నడపడం ఏంటి? ఏంటా సౌండ్ తింటున్నప్పుడు? ఏం సౌండ్? సౌండ్ ఏం చేశాను? ఏంటది? అది మరి నోట్లో సౌండ్ వస్తుంది కదా, నాలుగు అటు ఇటు అవుతుంటది కదా. సౌండ్ రాకుండా ట్రై చేయి శరత్. సౌండ్ రాకూడదు అసలు. ఇలా మింగినా డైరెక్ట్ గొంతులు వేసుకొని. అందుకే నీకు వీక్లీ వన్స్ పెట్టాను, నేర్చుకుంటావని. నువ్వు తినవా? నోట్లో ముద్దున్నప్పుడు మాట్లాడుకోవచ్చు శరత్. చెప్పానా మాట్లాడకూడదని తింటున్నప్పుడు? ఏదైనా మాట్లాడాలంటే తినిన తర్వాత మాట్లాడు. చూస్తున్నాను ఎలా తింటున్నావా అని. అంటే స్టైల్గా తినాలా? చూడు తొలగడేస్తాను స్టైల్. మెగాస్టార్.
స్టైల్ చూడు అంత స్టైల్గా తింటాను నేను. హలో, స్టైల్ అంటే ఆ స్టైల్ కాదు, చేత్తో చూపించిన స్టైల్ ఏంటో. ఏంటి సౌండ్ రావట్లేదు కదా? నోరెందుకు తెరుచుకొని తింటున్నావు శరత్? మరి నోట్లో ముద్దలా పెడతాను. నోట్లో ముద్ద పెట్టినంత వరకునే నోరు తెరవాలి. ఆ, నవ్వులుతున్నప్పుడు నోరు తెరుచుకొని నవ్వలక్కర్లేదు. దట్ ఈస్ నేను నాట్ అలాగే- మేనర్స్. అది మేనర్స్ కాదు. అది నేను మామూలుగానే అలాగే తింటున్నాను. సౌండ్ ఏంటి అసలు? ఆ ప్లేట్ల మీద కొట్టేస్తున్నావు, ప్లేట్ ఇరిగిపోతుంది. చూడు, పెదాలు ఓపెన్ అవుతున్నాయి. అలా ఓపెన్ అవ్వకూడదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నాకు ఎందుకే బాబు, నాకు స్టీల్ కాచ నాకు ఇచ్చి తింటాను. రేపు చేతితో ఇస్తాను. పిచ్చుకొని. మొన్న డిన్నర్కి వెళ్తే ఏం చేసావు నువ్వు? అందరూ బిర్యానీని సొఫిస్టికేటెడ్ గా తింటే నువ్వేం చేసావు? మొత్తం ముద్దలు నోట్లో పెట్టుకుని కుక్కేసుకుంటున్నావు. అది మేనర్సా? అందరు అలా చూసారు, గుర్తుందా నీకు? అలాగే ఉంటావు నువ్వు. కానీ బిర్యానీ చేత్తోనే తినాలిరా, నేర్చుకో. స్పూన్తో బిర్యానీ తినరు ఎవరు. బయట ఉన్నప్పుడు తినొచ్చు శరత్. నిజం, మనకి నచ్చినట్టు మనం తింటాం కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు మన వాళ్ళు తింటాం. ఏంటి ఆ లాజిక్? లాజిక్ నీకు అర్థం బాబు. నాకొద్దు. ఇప్పుడు నాకు చికెన్ అర్థం. ఎలా కలుపుతాను నేను? ఇలా చూడు, నేను కట్ చేస్తాను కదా, కట్ చేసి తిను. నాకు తింటున్నట్టే లేదే. Oh my. ఎలాగో తినాలి. నేను ఇది తిన్ను. మరి నోట్లో దుమ్ము ఉంటే ఏం చేయాలి? తీయాలా? నోట్లో ఏమైనా ఉంటే నీట్గా పేపర్ తీసుకొని నోట్లో అడ్డం పెట్టుకొని తీసుకొని పక్కన పెట్టాలి. నీట్గా అడ్డు పెట్టుకొని దుమ్ము పేపర్ లోపల పెట్టి తీసి సైడ్కి పెట్టాలి. ఏం చేస్తున్నావు శరత్ నువ్వు? దుమ్ము ఇంగో. మై గాడ్. దుమ్ము దీంతో తీస్తాను, పేపర్తో తీస్తాను. నెక్స్ట్ టైం దుమ్ము వచ్చినప్పుడు శరత్ మనం నేర్చుకోవాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే బబుల్ గమ్ మనం పేపర్ లో మడత పెట్టి పెట్టేస్తాం అలాగా. అబ్బా, అలాగే బోల్డ్ చేపలు తింటే ఎన్ని పేపర్లు అవుతాయి మనకి. చేపలు ముళ్ళు అలాగ వస్తూనే ఉంటాయి కదా. జోక్స్ ఎందుకు వేస్తున్నావు శరత్? డౌట్స్ అడుగుతున్నాను. కామ్గా తినవా ప్లీజ్? నాకు తలనొప్పి వస్తుంది. నాకు శుక్రాన్ని వచ్చేపాటికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. మా ఇదిగో అమ్మా, కొత్త చీరలు కొన్నాను. అక్కడేనా? ఇక్కడ వాడి దగ్గర తీసుకున్నాను. ఇంకోటి చీర చూసుకొని పెట్టుకున్నాను, అది ఆలోచిస్తాను తీసుకోవాలో వద్దా అని. వచ్చావు ఇంతసేపటి నుంచి? వస్తున్నా అని చెప్పాడు శరత్. ఇప్పుడే పడుకొని లేచాడు పెద్దమ్మా. శరత్ వచ్చారా? హలో సార్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది, 1.5 years. ఇలాగొచ్చాయి. ఏమి బట్టలు లేవా? ఏం బట్టలే కదా ఇవి. బట్టలు మార్చుకోండి శరత్. బాగా మొహం కడుక్కొని వచ్చాను. పోన్లేమ్మా, ఊర్లా ఎంత మమ్మీ శుభ్రంగా అలా ఉన్నాడు. మమ్మీ అలా కదా, బయట వాళ్ళేం కాదు కదా. పోన్లే నాన్న. అరుస్తున్నావు, ఏమైంది? గాబరాగా వచ్చాను బాత్రూంలోంచి. మార్చుకొని రానైతే బట్టలు, ఇబ్బందిగా ఉందా నీకు? పర్లేదు, కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చు. ఏంటి చీరలు షాపింగ్ మొదలు పెట్టారా? చూపిస్తున్నానేవో కొనివేవో పాతవి. మీ అమ్మాయి చీరలు మంచి చీరలు సెలెక్ట్ చేసుకుంటుందండి, హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అన్ని ఏంటో షర్ట్స్ కొనలేకపోతున్నది. ఉన్నాయి నిషా, మొన్న సింగపూర్ నుంచి వచ్చినవన్నీ ఏం చేసావి? ఉన్నాయి, లోపల ఉన్నాయి అన్నీ. బట్టలు పట్టట్లేదండి, సో ఇంట్లో ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది కదా. కొంచెం లావ్ అయినట్టున్నాడు కదా. లావే అవ్వలేదు, నేను అలాగే ఉన్నాను. బట్టలు టైట్ అయిపోయాయి. టైట్ అయిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? జిమ్కి వెళ్తున్నట్టున్నావే, బాడీ చాలా బాగుంది. ఇప్పుడు జిమ్లోంచి రాలేదండి, లోపల నుంచి వచ్చాను. లోపల నుంచి వచ్చారు. నాకు జిమ్ బట్టలు వేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. మా నాన్న ఇలాగే ఉంటారు ఇంట్లోనా, నేను ఇలాగే ఉంటున్నాను. షర్ట్ అది వేసుకుని శుభ్రంగా వస్తే బాగుండు కదా. నేను పెళ్లి చూపులకు వచ్చానండి, ముస్తాబై రావడానికి, మీ దగ్గరికే కదా. ఇంకా పెళ్లి చూపులు చూడాలని ఉంది ఏమిటి? నవ్వుతున్నావా? ఏం పెట్టరా మమ్మీ వాళ్ళకి? తెస్తా.
తెచ్చి పులిహోర చేసాం మధ్యాహ్నం. ఏం పులిహోర అది? మామిడికాయ పులిహోర చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. తెచ్చిరా పెట్టరా. వద్దురా నిషా, ఇప్పుడు పులిహోరలు అవి ఏం వద్దు. టీ కాఫీ తాగుతారా లేకపోతే క్యాపుచినో లాటీ అలాంటివి ఏమైనా? వద్దమ్మా, ఏం వద్దురా. ఫైన్. అంటే మేము కూడా మాకు కూడా ఇంట్లో ఇవన్నీ నిషా అలవాటు చేస్తుంటారు. గుడ్ గుడ్. అలవాటు చేసుకోవట్లేదు కదా. అంటే మీకందరికి అలవాటే కదా. సో మళ్ళీ మేము ఎప్పుడు అమెరికా వెళ్తే ఇవే కదా తాగాలి అక్కడ. కరెక్టే. సో మీరు అయితే ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు అమెరికా అయితే? ఈ ఈరంటికి అనుకుంటున్నామండి. ఇలా లుంగీలు అవి కట్టుకొస్తే యాక్సెప్ట్ చేయరు. స్మార్ట్ గా రెడీ అయ్యి రావాలి. ఎలాగండి స్మార్ట్గా అంటే? స్మార్ట్ గా అంటే మంచి సూట్స్ అవి వేసుకుని సూట్స్ వేసుకొని రావాలి అమెరికా, లేకపోతే రానివ్వరండి. ట్రంప్ పెట్టాడా మీరు పెట్టేస్తున్నారా రూల్? అది ట్రంపే పెట్టాడా? వాడు పెట్టినా పెడతాడులేండి అలాంటివి. నెక్స్ట్ అవే పెడతాడేమో, ఇవే బట్టలు వేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి అని. మరి అమెరికా నుంచి ఏం తెచ్చారు? ఏం తెచ్చారండి? బాటిల్స్ ఏమైనా? మీకు అలవాట్లేదు కదా సార్. ఎవరు చెప్పారు? మొన్న మదర్స్ డే వీడియోలో చూసాను శరత్. నేను అది వీడియోలో యాక్టింగ్. మీరు తెచ్చితే ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు, అదేం లేదు. వద్దు శరత్, ఎందుకు అనవసరంగా? అంటే ఫీల్ అవుతారు కదా తెచ్చిన తర్వాత నేను తీసుకోకపోతే. ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారా మీరు? ఏంటి ఇప్పుడు? మేము బయటికి వెళ్తున్నాం, నువ్వు బట్టలు వేసుకోవచ్చు కదా సార్ ప్లీజ్. చంపేస్తున్నావు నిషా బట్టలుని. చిరాకు పెట్టేస్తున్నావు బట్టలతోటి. మీరు వెళ్తున్నారా ఉంటారా? మేము వెళ్తాం, నువ్వు బట్టలు వేసుకొని వస్తే. మీరు వెళ్ళిపోండి, ఇంక నేనెందుకు? ఇది బట్టలు ఇప్పిస్తూ వచ్చినట్టు మాట్లాడతావు. ఇన్నేళ్ళు అయింది నిషా, ఆ మాత్రం మార్చుకోలేకపోయావా? తీసి అమ్మ మార్చడం. మరీ అంత మాస్ అయిపోయాడంటే? నువ్వు నాకే చెప్తున్నావు, సస్తున్నాను నేను. ఏంటో ఏదో మాట్లాడాలన్నావు. అది కాదురా, శరత్ ఏంట్రా అలా రోడ్ మీద యూరినేట్ చేసేస్తున్నాడు మరీ మాస్గా? పాప అర్జెంట్ అయి ఉంటుందిరా. అదే నీకు ఎలా చెప్పాలా అని మొహమాట పడ్డాను, కానీ చెప్పేస్తే బెటర్ అనిపించింది. దాంట్లో ఏముందిలేరా, కొంచెం తను ఫ్రీగా ఉంటాడులే అలాగా. ఏళ్ళే పొద్దున్న లిఫ్ట్లో నిషా కనపడ్డారు. నేనేదో ఫిష్ మటన్ ఇట్లా ఏదో పట్టుకొని వస్తుంటే ఆవిడ అది చూసి ఏంటో కొంచెం చిరాగ్గా, నాకు ఎందుకు ఆ బిహేవియర్ నచ్చలే అసలు. అంటే తనకి నచ్చదు. నేను కార్లో కూడా ఫిష్ కానీ ఈ మటన్ కానీ ఏం తెస్తే ఒప్పుకోదు. షీ డోంట్ లైక్ దట్ స్మెల్. అంటే మన పార్టీలో కూడా కొంచెం చాలా మాస్గా బిహేవ్ చేశాడ్రా. అందరు ఏదో అనుకుంటున్నారు. ఏం చేశాడ్రా? అంటే చేతితోటే స్టార్టర్స్ తీసేసుకుని మళ్ళీ అదే చేతితో ఐస్ తీసేసుకుని అట్లా కొంచెం ఇబ్బందిగా ఉండింది అందరికీ అక్కడ. అవునా? ఒకసారి చెప్తాలే నేను. అనే కాదు, నేను యాక్చువల్గా అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా చూస్తుంటే ప్రతిదీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు, ఇలాగే ఉండాలి, నువ్వు అలాగే చేయాలి, అదేంటి షర్ట్ అలా వేసుకున్నావు ఇలా వేసుకున్నావు, ఎందుకు అలా మాట్లాడతారు? కొన్నిసార్లు నాకు చిరాకు వస్తుంటుంది, కానీ అలవాటు అయిపోయింది అలాగా. ఎలా ఉంటున్నావురా? బాగానే అడ్జస్ట్ అయిపోతున్నావు. నీకుండే ఓసిడీకి నువ్వు నాకే ఇన్ని కనబడుతున్నాయి అంటే నీకెన్ని కనబడుతున్నాయో బాగానే అడ్జస్ట్ అయిపోతున్నావు. నిజంగా మెచ్చుకోవాలి నేను. 18 years నుంచి అలవాటు అయిపోయిందిరా, కొత్తగా వచ్చిన హ్యాబిట్స్ కాదు కదా, అడ్జస్ట్ అయిపోవడమే. జస్ట్ అలా మాట్లాడుతుంటే మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్ది కదా. ప్రాబ్లం మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. తను ఓన్లీ నేను కొంచెం సోషల్గా బాగుండాలని చెప్తుంటా తప్పితే కానీ ఇంకేది వేరేగా ఏం చెప్పదు. బాగానే అడ్జస్ట్ అయ్యావు, కానీ నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి అయితే ఇలాగే సేమ్ శరత్లానే ఇలా ఉంటే 2 yearsలో డివోర్స్ తీసేసుకుని తట్టుకోలేక. నువ్వు శరత్లో నెగిటివ్సే చూస్తున్నావురా. ఈజ్ వెరీ అండర్స్టాండింగ్, చాలా కేరింగ్, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. ప్రతి హస్బెండ్లోనే ఏదో ఒకటి ఉంటాయిరా, మనం యాక్సెప్ట్ చేయాలి వాటిని. నేనే ఉండబట్లేక ఏదో చెప్తూ ఉంటాను. కాంప్రమైజ్ అవ్వకపోతే ఏ రిలేషన్ కలిసి ఉండరు కదరా. అంతేలే, దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్. ఏకే చెప్పకపోవడం అండి. చూసే నాకే ఎంత కోపం వస్తుందో తెలుసా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటే. ఎలా భరిస్తున్నాడైతే నాకు అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్, నీకు తెలుసు. వాళ్ళ కల్చరు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నీ వేరు. అయినా వచ్చి నా దగ్గర ఫుల్ అడ్జస్ట్ అయిపోయింది. నావి కొన్ని మారవు, నేను అలాగే ఉంటాను. తను అవేవో చెప్తుంటుంది, దాంట్లోనే మాకేం ప్రాబ్లం లేదు. తను బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాం, సరదాగా ఇద్దరం ఏడిపించుకుంటుంటాం. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావురా. నిజంగా అలా ఆలోచిస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, కానీ చాలా కష్టం. గొప్ప విషయం, మెచ్చుకోవాలి నేను. నువ్వేదో మహాత్ములా మాట్లాడుతున్నావు, చాలా కష్టం ఇలా ఉండాలి. నేను ఒక మామూలు మనిషిలాగా చెప్తున్నాను. ఇక ప్రతి ఒక్కరు డ్రాబ్యాక్స్ ఉంటాయి, అవి ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటేనే హ్యాపీగా లీడ్ చేయగలం. లేదంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. అండ్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ.
నిషా లాంటి అమ్మాయి నాకు వచ్చినందుకు. నైస్